ఎంతమంది మహావతార్ నారసింహ సినిమా చూశారు? అబ్బో బానే మంది చూశారు. చాలా సంతోషం. చూడని వాళ్ళు తప్పకుండా వెళ్ళాలి. మేము కూడా అందరు భక్తులతో కలిసి చూసామన్నమాట. ఎంత అద్భుతం! వైష్ణవ తత్వాన్ని మొత్తం కూడా ఆ సినిమాలో అలా దింపేశారనమాట. ప్రహ్లాదుడి యొక్క నైత్యానుసంధానం, ప్రహ్లాదుడి యొక్క వినయం. స్వామి, అసలు నాకు అర్హత ఉన్నదా నిన్ను చూడడానికి? నేను అసుర జాతిలో పుట్టానయ్యా అని భక్తుడికి ఒక లక్షణం ఎలా ఉంటుంది భక్తుడికి అని ఆ సినిమాలో మొత్తం దింపేశారు. ఎందుకంటే తీసిన వాళ్ళు మంచి భక్తులు, మాకు చాలా తెలుసు. వారు ముంబైలో ఉంటారు. ఆ ప్రొడ్యూసర్ ఇంకా డైరెక్టర్ ఇద్దరు కూడా వారు మా గురువు గారి యొక్క శిష్యులు కూడా, ప్రొడ్యూస్ చేసిన వారందరూ కూడా. కాబట్టి వారు చక్కటి భక్తి సాంప్రదాయంలో ఉన్నారు. కాబట్టి అలాంటి మంచి భక్తి సంబంధించిన ఒక చిత్రాన్ని వారు రూపొందించగలిగారు. పిల్లలందరినీ కూడా తప్పనిసరిగా తీసుకెళ్ళవలసిన చిత్రం అది. మీరందరూ ఎవరైనా చూడలేకపోతే తప్పకుండా చూసి రండి ఒకసారి. చాలా అద్భుతమైన ఆ స్వామి యొక్క స్వరూపం. కాబట్టి భగవానుడికి ఏ భౌతికమైన విషయాలు అవసరం లేదండి. ఒక స్తంభం ఉంటే స్తంభంలో నుంచి కూడా భగవానుడు రావచ్చు.